ఫ్రెండ్స్, నేను ఎపిసోడ్ చూశారు కదా, నామినేషన్ ఎపిసోడ్. మీకు ఎలా అనిపించింది? కరెక్ట్ పాయింట్స్ ఎవరు పెట్టారు? కరెంట్ రీజన్లు ఎవరు చెప్పారు? క్రూషియల్ వీక్స్లో ఏ రీజన్ చెప్పినా బయటికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది కాబట్టి కరెక్ట్గా చెప్పారా లేదని చిన్న కామెంట్ చేయండి. అసలు రీతు ఏం గేమ్ ఆడుతుంది, తనకేమైనా అర్థమవుతుందా లేదా? కెప్టెన్గా ఉండి నిన్న డెమాన్ కళ్యాణ్ నామినేషన్లో రీతు ఎందుకు దూరింది? సంచాలకుగా ఫెయిల్ ఆడుతుంది. ఏదైనా డెసిషన్ తీసుకోమంటే రాంగ్ డెసిషన్ తీసుకుంటుంది. ఏదైనా గేమ్ సంచాలకుగా ఉంటూ కూడా కన్ఫ్యూజ్ అయిపోద్ది గేమ్ గురించి. ఇక్కడ వచ్చి వాళ్ళ నామినేషన్లో దూరిపోయి మాట్లాడుతుంది. అవసరమా? కెప్టెన్గా ఉండి వాళ్ళు ఏదైనా రాంగ్ డెసిషన్ చేస్తే కెప్టెన్ వాళ్ళని వారించాలి. అలాంటిది పోయి ఆపాల్సింది పోయి తనే దూరిపోయి తనే మాట్లాడటం. ఎవరి నామినేషన్ అది? ఎవరు మాట్లాడుతున్నారు? అసలు కెప్టెన్కి ఏం పని? కెప్టెన్ అక్కడ ఉండాలి కదా, మరి ఎందుకు మాట్లాడుతుంది? ఆ రీతు గుండా డెమాన్ వెళ్ళి కళ్యాణ్ గొంతు పట్టుకున్నాడు. అవసరమా అది? అవసరం లేదు కదా. రేపు నాకు సార్ రెండు పాయింట్లు అడగాలని నేను. ఒకటి, డెమాన్ కళ్యాణ్ గొంతు ఎందుకు పట్టుకున్నాడు ఒకటి. రెండోది, సంజన ఆ మాట రీతు అనటానికి రీజన్ ఏంటి? అంతకుముందు వాళ్ళు ఎంత హర్ట్ అయితే, ఎన్ని చూసి బాధపడితే ఓరవలేక ఒక పెద్దదానిగా ఆమెకి ఇష్టం లేని పనులు అక్కడ జరుగుతున్నాయి కాబట్టి ఓపెన్ అయి చెప్పింది సంజన. కానీ ఆ మాట అనకూడదు. అది ఎందుకు అనేది అన్నది అనేది నాకు సార్ అడగాలి. కానీ అడిగిన తప్ప అండి మీరంటే తప్పు కాదు. మనము తన పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పు కాదు అది. కానీ నాకు సార్ అడుగుతాడు, ఎందుకంటే ఆ మాట అనకూడదు కదా, ఆడపిల్ల కదా, అనకూడదని ఖచ్చితంగా ఆ మాట అడుగుతాడు సంజనాని. కానీ అడగాలి, మొహమాటం లేకుండా, ముసులో గుద్దులాట లేకుండా ఓపెన్గా చెప్పేసింది సంజన గారు. సీక్రెట్ నామినేషన్ చేస్తూ ఏ రీజన్ చెప్తున్నాడు? కిచెన్లో అక్కడెక్కడ పెట్టొద్దు, అది చేద్ది ఇది చేయదు అంటది, సుమన్ డార్లింగ్ అంటుంది, నాకు నచ్చట్లేదు అన్నాడు. అది రీజన్లా? సుమన్కి ఏం దొరికితే సంజన, లేదంటే కళ్యాణ్, లేదంటే తనుజ, ఇక్కడ ముగ్గురే కనపడతారు, మిగతా ఎవ్వరు కనపడరు. ఆ దివ్య చుట్టూ, ఆ బర్ణి చుట్టూ, ఏమాన చుట్టూ భజన చేసుకుంటూ తిరుగుతుంటాడు వాళ్ళ దగ్గర చుట్టూ. మరి నాకు సార్ ముందు ఎన్నిసార్లు బర్ణి సేఫ్ గేమ్ ఆడతా అన్నాడు, మరొక్కసారి నా బర్ణి గారు నామినేట్ చేశాడా సేఫ్ గేమ్ ఆడుతున్నాడని? అది లేదు. దివ్య ఎన్నిసార్లు భరణి మేరకు వస్తాడో కాదన్నాడు, మరి దివ్యకి ఇలా కాదు ఇలా చేస్తున్నామని నామినేట్ చేశాడా? చేయలేదు. మరి రీజన్ లేనట్టు సంజన అంట డార్లింగ్ అందంట, అది అతనికి నచ్చలేదంట. తను ఏదో ఫన్ వేలో సుమ్ము డార్లింగ్ అందని తప్పన్నట్టు రీజన్ పెట్టి నామినేట్ చేస్తాం సంజనని. ఏం సుమ్మ చెట్టి మరి ఇది బ్యాడ్ అసలు. నెక్స్ట్ ఇమాన్లు వచ్చి డెమాన్ని సీక్రెట్గా చేశాడు. డెమాన్ ఏం చెప్తున్నాడు? ఇప్పుడు ఏదైనా కానీ అక్కడ డెమాన్ వైపే అందరూ ఫేవర్గానే చేస్తున్నారు. ఇది వాడు ఏం చేస్తున్నాడు? అన్ని గివ్ అప్ ఇచ్చేస్తున్నాడు. కంటెండర్ కాలేదు 7 వారాల నుంచి అని అన్నాడు. మొన్న కంటెండర్షిప్ ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఏం చేయాలి? తను పోరాటం చేసుకోవాలి కదా. తను 99% తన కోసం ఆడుకొని ఇన్ కేసు తన చేతి దాటిపోతుంటే వేరే వాళ్ళు సపోర్ట్ చేయాలి. అది చేయకుండా గివప్ ఇచ్చేస్తున్నాడు. అది మాకు నచ్చట్లేదని డెమాన్ని నామినేట్ చేసాడు ఇమ్మాన్యుయల్. కరెక్ట్ పాయింట్. నెక్స్ట్ భరణి వచ్చి తనుజని నామినేట్ చేస్తూ వాళ్ళిద్దరూ తగువ పెట్టుకుంటూ మధ్యలో నన్నలాగుతున్నారు, ఇది చిన్నపిల్ల అట్లాగా ఉంది, అర్థం చేసుకోవట్లేదు ఇద్దరు అని చేశాడు. ఇప్పటికైనా కానీ భరణి గారు మేలుకుంటే సంతోషం. ఎందుకంటే ఇప్పటికి కూడా మేలుకోకపోతే అది కూడా వాళ్ళ గురువుగారు చెప్తే మేలుకున్నట్టు మాట్లాడుతున్నాడు. మేలుకోకపోతే నిజంగా సేఫ్ గేమే ఆడేది భరణి గారు. తనుజ నామినేట్ చేసి కరెక్ట్ చేశాడు. తనుజ వచ్చి డెమాన్ నామినేట్ చేసింది. డెమాన్ కూడా ఇదే, వాళ్ళు చేసే పద్ధతి నచ్చట్లేదు, వాళ్ళు ఏం ఆడుతారో అన్ని గివప్ ఇచ్చేయటం, ఏం చేస్తున్నారో అతనికి అర్థం కావట్లేదు, ఎన్ని చెప్పినా వింటలేదని డెమాన్ నామినేట్ చేసింది. దివ్య వచ్చి భరణిని నామినేట్ చేసింది. ఏంది? తన వల్ల నా గేమ్ పాడవుతుంది, నేను ఇబ్బందులు పడుతున్నాను, అతనుంటే నాకు గేమ్ ఇబ్బంది అన్నట్టు బయట పంపాలన్నట్టు నామినేట్ చేసింది. రీతు కళ్యాణ్ వచ్చి సుమన్ నామినేట్ చేశాడు. ఏమని? మొన్న గేమ్లో సపోర్ట్ చేస్తానని వచ్చి చేయకుండా పక్క దొప్పుకున్నాడు, దానికి నామినేట్ చేశాడు. డెమాన్ వచ్చి కళ్యాణ్ నామినేట్ చేశాడు. ఎందుకు? 7 వారాల నుంచి కండర్షిప్ కాకపోతే నా ఛాన్స్ వస్తే నాకు ఓటే లేదు, తర్వాత తనుజ విషయంలో నాకు సారీ చెప్పలేదు, నా ముందు స్టాండ్ తీసుకోలేదని చేశాడు. ఇక్కడ ఎవరి పాయింట్లు రీజన్గా ఉన్నాయి? డెమాన్ చెప్పే పాయింట్లో ఒకటే కరెక్ట్ రీజన్. ఏది? తనుజ విషయం స్టాండ్ తీసుకోకపోవటం కళ్యాణ్.
అది బాగానే ఉంది. కంటెంట్ అయినాక నా హెల్ప్ చేయాలన్నది కరెక్ట్ కాదు. అది చేతులారా తను చేసుకున్నది, అది డిమాండ్ చేసుకున్నది. ఇక్కడ వ్యాలిడ్ పాయింట్స్ మిగతా వాళ్ళందరూ బాగానే పెట్టారు. సుమాను సిల్లీ రీజన్ పెట్టాడు సంజన విషయంలో. ఓకే ఫ్రెండ్స్, ఇది సీక్రెట్ నామినేషన్. ఓపెన్ నామినేషన్లోకి వచ్చేటప్పటికి భరణి దివ్య నామినేట్ చేస్తున్నాడు. చేస్తూ ఏమంటున్నాడు, ఎన్నిసార్లు చెప్తున్నా అరుస్తూనే ఉంటావు, కారణం లేకుండా అని మాట్లాడుతున్నాడు. ఎన్నిసార్లు అయినా చెప్తున్నావు, నాకు మా గురువుగారు చెప్తే తెలిసింది, అరుస్తుంటే నువ్వు కాముగా ఉంటున్నావు అని అన్నాడు. అని అంటే గురువుగారు చెప్తే తెలిసేది ఏంది? నీకు ఎంతమంది ఎన్నిసార్లు చెప్పారు? బయటికి వెళ్ళావు, చూసి వచ్చావు, తర్వాత కూతురు చెప్పింది, నీ మీద కమాండ్ చేసేవాళ్ళని కంట్రోల్ చేయనా, మీరు మాట్లాడినానని చెప్పింది. అవన్నీ వదిలేసి తనుజే చెప్పింది, మీరు స్టాండ్ తీసుకోండి అని చెప్పింది. ఇవన్నీ వదిలేసి ఇప్పుడు గురువుగారు చెప్తే అర్థమైందండి భరణి గారికి. అందుకని ఇప్పుడు నామినేట్ చేస్తున్నారు దివ్యాని. నోరు నా మీద లేస్తుంది, అందరి మీద లేవట్లేదంటే ఫస్ట్ టైమే ఎందుకు అరుస్తున్నావు నా మీద, నువ్వు నా మీద నీ పెత్తనం ఏంటి, కారణం లేకుండా అరుస్తావు మొదట్లోనే అన్నట్టయితే ఇప్పుడు దాకా వచ్చేది కాదు కదా, ఇంత సీన్ అయ్యేది కాదు కదా. మొదట్లోనేమో దివ్య సూపరు, తోపు, అసలు భలే మాట్లాడిద్ది, 100కి 100 పాయింట్స్, వంట చేసిద్ది, వంట చేస్తా కూడా నవ్వుతూనే వంట చేసిద్ది, చాలా కష్టపడిద్ది, అసలు చిన్నపిల్లైనా చాలా పెద్దోళ్ళగా ఆలోచన చేసిద్ది అని ఇంత వెల్యువేషన్ ఇచ్చేసి, ఇంత పొగిడేసి, సంకరెత్తుకొని నెత్తి మీద పెట్టుకొని ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు మాట్లాడుతుంది అని నామినేట్ చేయడం కరెక్టా? మీరు చెప్పండి. ఇది ఎప్పుడో చేయాల్సింది కదా. అప్పుడేం పొగిడాడు, అప్పుడేం ముద్దనిపించినాయి ఆ మాటలన్నీ కూడా, అప్పుడేం ఇష్టమైనవి, అప్పుడు అరవటం కూడా ఇప్పుడు కరెక్ట్ అనిపించినాయి. ఇప్పుడు వాళ్ళ గురువుగారు వచ్చి చెప్పంగానే, వాళ్ళ అమ్మగారు వచ్చి చెప్పంగానే ఇప్పుడు తప్పు అనిపించినాయి. ఇది అట్ట కరెక్ట్? అప్పుడే చెప్పాలి కదా. అప్పుడు తప్పు, కానీ ఇప్పుడు ఎందుకు తప్పు అయినాయి అంటే బయట నుంచి వచ్చి జనం వచ్చి చెప్తే తప్పితే అర్థం కాలేదు భరణి గారికి. భరణి గారి సర్వీస్ ఏంటి, ఎంత సర్వీస్ చేసి ఉంటారు, దానికి ఇప్పుడు వచ్చి అర్థం అవటం ఏంటి అంటే సేఫ్ గేమ్. అంటే అప్పటి వరకు వాళ్ళతో ఏదో మెత్తగా మంచిగా ఉన్నట్టు నటిస్తూ వచ్చాడు. అసలు నిజంగా బయట చూసేటప్పుడు భరణి గారు అసలు ఇలా ఇది కాదు, భరణి గారి క్యారెక్టర్ ఇది కాదని ప్రతి ఒక్కరు చెప్పారు. కానీ ఏమవుద్దో, అరిస్తే ఏమవుద్దో అన్నట్టు సైలెంట్గా ఉన్నాడు. ఎప్పటి నుంచి నోరు లేపాల్సింది? ఎప్పటి నుంచి? సెకండ్ వీక్లో కెప్టెన్సీ టాస్క్ నుంచి నోరు లేపాల్సింది. అప్పటి నుంచి స్టాండ్ తీసుకొని మాట్లాడాల్సింది. అప్పటి నుంచి సైలెంట్గా ఉన్నాడు. ఇప్పుడు నోరు తీసి మాట్లాడుతున్నాడు. ఫాన్లు ఎప్పటికన్నా నోరు తీసి మాట్లాడుతున్నాడు, సంతోషం. ఏళ్ళు చూపించి మాట్లాడొద్దు అని అంటే ఇప్పుడు దివ్య హర్ట్ అయింది, బాధపడింది, ఏడ్చిందంట అని కూడా ఒక్క రీజన్ ఉంది. అదేదో మొదట్లోనే ఖండించుంటే తను ఇంత ఎమోషన్ పెంచుకునేది కాదు, ఇంత ఎమోషన్ ఉండేది కాదు. తన సేఫ్ గేమ్ అనేది అప్పుడే బయటపడిపోయేది. భరణిని అంటి పెట్టుకుని ఎక్కడ దాకా సర్వే అనేది అప్పుడే బయటపడేది. అదేం లేకుండా ఇప్పుడు ఆటం అనేది, ఇప్పుడు గారు మేల్కొనడం అనేది సంతోషమే. ఓకే, ఇద్దరిని అయితే నామినేట్ చేసాడు. నెక్స్ట్ సంజన వచ్చి తనుజ నామినేట్ చేసింది. ఎందుకు? నువ్వు నాకు గట్టి కాంపిటేటర్వి అంటే మంచి వెల్యువేషన్ ఇచ్చింది తనుజకి. కానీ ఇంకా ఉన్నారు కదా తనుజలేసి, ఇంకా ఉన్నారు కంటే మరి నా హార్ట్లో ఉన్నాడు ఇమ్మానియల్, అందుకని నేను చేయలేను. ఇది సేఫ్ గేమే కదా. ఇప్పుడు కాంపిటేటర్ అన్నప్పుడు అమ్మాయిల్లో కాంపిటేటర్ నువ్వేమున్నావు నాకంటే సరిపోయింది. అబ్బాయిల్లో కాంపిటేటర్ లేరా అంటే కళ్యాణ్ అడిగాడు, మా అబ్బాయిలు ఎవరు లేవా అంటే ఎవరు లేరు, ఇమ్మాని అన్నాడు. కానీ నా హార్ట్లో ఉన్నాడు, నా ఫీలింగ్స్ ఉన్నాయి, నేనేం మాట్లాడలేను ఇమ్మాని అంది. తన ఒపీనియన్ అది. కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళు తనుజ గ్రేట్ గొప్ప అన్నారు కాబట్టి టార్గెట్ అనేది ఉంటుంది, అది సహజమే. కాబట్టి మంచి వెల్యువేషన్ ఇచ్చింది తనుజకి. ఎళ్ళవ్ అని కూడా అంటుంది. మళ్ళీ ఎళ్ళవ్ నాకు తెలుసు అంటే ఎళ్ళవ్ నాకు నామినేట్ చేయటం ఎందుకు? సరే, తన ఒపీనియన్ చేసింది. కళ్యాణ్ వచ్చి డెమాన్ నామినేట్ చేశాడు. చేస్తే ఏమన్నాడు, 4 వారాల నుంచి కెప్టెన్ అవ్వలేదు, కంటెంట్ రాలేదని ఎదురు చూస్తున్నావు కదా, వచ్చిన ఛాన్స్ని బాగొట్టుకున్నావని అంటే డెమాన్ ఏమంటున్నాడు, నేను పోగొట్టుకోలేదు అంటున్నాడు. రీతు కోసం పోగొట్టుకున్నాడు. లైవ్లో కంటెంట్షిప్ అయిన దగ్గర నుంచి కూడా రీతు ఏం క్యాంపెయినింగ్ చేసిందంటే అందరినీ నా హెల్ప్ చేయండి, మా అమ్మ అడిగింది నా హెల్ప్ చేయండి, లాస్ట్ నేను కెప్టెన్ అవ్వాలని అందరికీ క్యాంపెయినింగ్ చేసుకుంది. మోటివేషన్ చేసి డెమాన్ మైండ్ అంతా కూడా రీతు కోసమే అన్నట్టు తయారు చేసేసింది. చేసేటప్పటికి రీతు మైండ్ అంతా కూడా అక్కడ ఓటు ద్వారా వెళ్దాం అనుకున్నప్పుడు కూడా డెమాన్ని తీసేస్తాను, 2 సార్లు కెప్టెన్ తీసేస్తాం అనగానే వాదించుకోవాలి కదా. అక్కడ కూర్చొని వాదించుకోకుండా నవ్వుకుంటూ లేచి వెళ్ళిపోయాడు. దానికి కోపం వచ్చింది కళ్యాణ్కి.
నువ్వు డిఫెండ్ చేసుకోకుండా నవ్వుతూ వెళ్ళిపోతావేంట్రా? అది గేమ్ అది. నువ్వు కంటెంట్ అవ్వలేదని బాధపడ్డావు, ఛాన్స్ వచ్చినప్పుడు నవ్వుతూ ఎందుకు వెళ్ళిపోయావు, డిపెండ్ ఎందుకు చేయలేదు అనేది కళ్యాణ్ ప్రశ్న. నేను నన్ను వెళ్ళలేదురా, నా కోపం అంతా అలాగే వెళ్తాను రా అని సమర్థించుకుంటున్నాడు. కానీ డెమాన్ రీతునే కెప్టెన్ చేయాలనేది డెమాన్ కోరిక, ఆకాంక్ష, ఏకగ్రీవ నిర్ణయం కూడా డెమాన్ది. ఓకే, వీళ్ళందరికీ కూడా ఏముంది, రీతు కోసం డెమాన్ ఆట పోగొట్టుకుంటున్నాడు అనేది అందరి మనసుల్లో ఉంది. కానీ ఓపెన్ అవ్వకుండా సీక్రెట్గా నామినేషన్లో పెట్టేది తనుజ కానీ ఇమాన్లు కానీ. ఇప్పుడు డెమాన్ తోటి ఇదే ప్రాబ్లం ప్రతి ఒక్కళ్ళకి కూడా. గివప్ ఇచ్చేస్తాడు, ప్రతిదానికి గివప్ ఇచ్చేస్తాడు, నోరు తెరిచి మాట్లాడడు, కొట్లాడడు, డిఫెండ్ చేసుకోడు, సైలెంట్గా వెళ్ళిపోతాడు. ఇదే కదా అప్పుడు రెబల్స్ దాంట్లో కూడా మేము రెబల్ డెమాన్ అనుకున్నామంటే ఏం డిపెండ్ చేసుకుని సైలెంట్గా వెళ్ళిపోయాడు పక్కే. అదే ఆడ బాధ. నెక్స్ట్ ఇమాన్ వచ్చి తనుజ నామినేట్ చేస్తా, కెప్టెన్ అయిపోయాడు, గివప్ ఇచ్చేస్తున్నాడు, అన్నిటి కూడా సాక్రిఫైస్ చేస్తున్నాడు, మళ్ళీ కెప్టెన్ అయితే ఎట్లా, మేము అవ్వద్దు అన్నట్టు మాట్లాడింది. ఇప్పుడు నేను సాక్రిఫైస్ చేస్తే నీకేంది అంటాడేంది? అవ్వనోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు అవ్వాలని కదా వాళ్ళ కోరిక. అదే అంటుంది, నేను అవ్వాలనుకుంటాను కానీ నువ్వు సాక్రిఫైస్ చేసుకుంటా పోతా ఉంటే నీకు ఓటేస్తూ ఉండలేం కదా అని అంది. మరి మిగిలిన అంటే వాళ్ళతో డిఫెండ్ చేసుకుంది. ఇక్కడ ఇమానుయేల్ ఒకటైతే రాంగ్గా మాట్లాడాడు. నెక్స్ట్ తనుజ వచ్చి సమన్ సెట్ వచ్చి తనుజ నామినేట్ చేయడం కరెక్ట్. ఎందుకంటే కెప్టెన్సీ టాస్క్లో కొంచెం ప్రాబ్లం జరిగింది, సారీ చెప్పిందంట, కానీ అయినా తీసుకొచ్చి దాన్ని నామినేషన్లో పెట్టాడు. అది వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే సుమ్ము ఎక్కేసి అనగా ఎక్కేసాడు. సరి చేసుకోమన్నట్టయితే సరి చేసుకునేవాడేమో, సరి చేసుకోమనకుండా ఎక్కేసి ఫ్లాగ్ పట్టుకున్నాడు. ఈలోపు రీతు కరెక్ట్ చేసింది కాబట్టి తద్వారా తన కెప్టెన్సీ పోయింది కాబట్టి మరి లైవ్లో సారీ చెప్పింది చాలాసేపు, అయినా కానీ నామినేషన్లో పెట్టేసాడు. అది కరెక్టే. దివ్య తనుజ నామినేట్ చేస్తా, మనకి పర్సనల్ ప్రాబ్లమ్స్ లేవు, మన ఇద్దరం ఒకళ్ళొకళ్ళు, నేను కూడా నోరు దారి మాట్లాడాను, అవన్నీ కూడా తీసేద్దాం, నా పర్సనల్ మన ఇద్దరు కలిసి ఉందాం అన్నట్టు చెప్పింది. ఇప్పుడు ఏమైంది, మధ్యలో భరణి గారు ఇది అయిపోతున్నాడు అనమాట. ఎందుకంటే ఇద్దరు ఒకటే అయిపోతున్నారు. ఎందుకంటే అసలు బిగ్ బాస్ దివ్య నుంచింది ఎందుకు, ఏదో జరుగుద్దని ఉంచారు కదా, ఇక్కడ ఏం జరగలేదు. అబ్బా ఇద్దరు హగ్ చేసుకున్నారు గొడవ లేకుండా, ఇద్దరు ఒకటి అయిపోయారు. తర్వాత తనుజ కూడా దివ్య నామినేట్ చేస్తూ నేను కూడా మాట్లాడాను, పో అన్నందుకు నువ్వు కోపం వచ్చి ఉంటుంది నీకు, మనకు పర్సనల్ ఏం వద్దిక, వదిలేద్దాం ఇక్కడ నుంచి, మన ఫ్రెండ్లీగా ఉందాము అని హక్ చేసుకున్నారు, బాగానే ఉంది. డెమా నిమ్ముని నామినేట్ చేస్తున్నప్పుడు 7 వారాల నుంచి కంటెంట్ రావాలి, ఇదే రీజను గివప్ ఇచ్చేసావు, నాకు సపోర్ట్ చేయలేదని మాట్లాడావు అన్న, నేను నామినేట్ చేయాలంటే నాకు ఏడుపు వస్తుంది, నాకేమైనా బాధ వస్తే నీకే చెప్తున్నాను నేను, కానీ నాకు సపోర్ట్ చేయలేదు అన్న అంటే ఎట్లా సపోర్ట్ చేస్తారు? ప్రతిదానికి రీతు అంటుంటే, రీతుకి సాక్రిఫైస్ చేస్తూ ఉంటే ఎలా నామినేట్ చేస్తాడు, ఎలా వెళ్తారు, ఎలా సాక్రిఫైస్ చేస్తూ ఉంటే ఎలా హెల్ప్ చేస్తారు వాళ్ళు? హంగ్రీ కెప్టెన్ టాస్క్లో ఇమానుయేల్ ఏమన్నాడు, దివ్య దగ్గరికి వెళ్ళి, దివ్య నాకు సపోర్ట్ చేయి, నేను కెప్టెన్ అవ్వాలి, నాకు కావాలంటే దివ్య అంది, లేదు నేను కావాలి అని కూర్చుంది. ఇప్పుడు కళ్యాణ్ వెళ్ళి ఏమన్నాడు ఇమానుయేల్ని, అన్న మా అమ్మ నన్ను కెప్టెన్ అయితే చూడాలన్నది కాబట్టి నాకు అవ్వాలని ఉంది, నీకు అవకాశం వస్తే నా హెల్ప్ చేయి, నేను అవకాశం వస్తే నీకు హెల్ప్ చేస్తాను అని మాట్లాడుకున్నారు. అట్లా మాట్లాడుకునేటప్పుడు డెమాన్ అయినా సరే, అన్న నాకు ఛాన్స్ రాలేదు కదా, ఇప్పుడు వచ్చింది, నాకు హెల్ప్ చేయని అనొచ్చు కదా. అసలు ఎవరిని అడగకుండా ఇక్కడ వచ్చి కంటెండర్షిప్కి వచ్చేటప్పటికేమో నన్ను తీసేసావు, నాకు హెల్ప్ చేయలేదు అంటే ఎట్లా చేస్తారు? అడగంది ఎవరు చేయరు కదా. ఇంతకుముందు నువ్వు చేస్తానన్నావు, చేయలేదంటే రెబల్ టాస్క్లో కూడా తీసేసావు, నాకు ఓటేసావు రెబల్స్ నేనని, అప్పుడు కూడా నేను తప్పుకున్నాను కంటెంట్ నుంచి అంటే ఓటేసాడు, మరి అప్పుడు డిపెండ్ చేసుకోవాలి కదా, చేయలేదు. దానికి వచ్చేటప్పటికి కళ్యాణ్ వచ్చి మేము మాట్లాడుకునేటప్పుడు సుమన్ సెట్ ఏమన్నాడు, నేను ఇద్దరం కలిసి కెప్టెన్ అయ్యాం, ఫోటో ఇద్దరు కలిపి ఉంది, కాదు నాకు సింగిల్కి కావాలి, నేను సింగిల్కి కెప్టెన్ అవ్వాలి అని స్టాండ్ తీసుకొని సుమన్ ఉన్నప్పుడు కొద్దిసేపైనా మనసులో రీతుకి హెల్ప్ చేయాలి ఉండగానే కొద్దిసేపైనా డిఫెండ్ చేసుకోవాలి కదా. నాకు కావాల్సిందే, నేను ఎప్పుడో 2 సార్లు కెప్టెన్ అయ్యాను, ఇప్పుడు అవ్వాలి నేను అని కూర్చోవలసింది కదా. అదేం లేకుండా నేను సుమను రీతు ఇద్దరు ఉంటానగా లేచి వెళ్ళిపోతుంది, అది ఎట్లా కుదురుతుంది? ఇక్కడ ఇమాను కూడా అదే,
ఇప్పుడు దివ్య నాకు నన్ను అడిగింది కాబట్టి నేను దివ్య హెల్ప్ చేస్తా అన్నా. నువ్వు నన్ను అడగలేదు కదా. తను నోరు అడిగింది, నేను హెల్ప్ చేశాను. నువ్వు అడగలేదు కదా, నేను ఎట్లా హెల్ప్ చేస్తాను అని అంటే, అడగంది అమ్మాయినా అన్నం పెట్టదు. అడగాలి కదా, అక్కడ సపోర్ట్ అనేది హౌస్లో కావాలి కంపల్సరీ. మరి అడగకుండా ఉంటే అలాగా మాట్లాడితే రీతు ఎవరైనా చేసినా కానీ అది తీసుకెళ్ళి రీతికి సాక్రిఫైస్ చేస్తూ ఉంటే ఎంతవరకు చేస్తారు ఎవరైనా? అందరి కడుపులో మండేది ఏంటంటే మాట్లాడితే రీతు కోసం, ఇదే వాళ్ళకి పడతలేదు. అదే కళ్యాణ్ కోపం కూడా అదే. అక్కడ మాట్లాడకుండా రీతుకు సపోర్ట్ చేస్తూ నవ్వుతూ లేచి వెళ్ళటం నాకు నచ్చలేదు అంటాడు కళ్యాణ్. ఎంతసేపు నోరు పెడతారు పులిహోరలు కలుపుకుంటూ? లోపలికి వచ్చిందే పులిహోర కలుపుకుంటూ వచ్చాడు. సరే పులిహోరతో ట్రాకులతో ఉండారు. గేమ్లోనే రియల్గా ఉండాలి కదా. అదేం లేకుండా అక్కడ కూడా ట్రాకులే పెడితే గేమ్లో కూడా ఎవరి గేమ్ ఆడుకోరా? చివరికి వచ్చింది. ఇప్పుడైనా ఎవరి గేమ్ ఆడుకోడు కదా. ఇప్పుడు కూడా స్టాండ్ తీసుకోకుండా, ఇప్పుడు కూడా మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే డమ్మాను ఎవరు హెల్ప్ చేస్తారు? పైగా హెల్ప్ చేయలేదని ఇమ్ముని నామినేట్ చేస్తున్నాడు. అది కరెక్ట్ కాదు కదా. దానికి మళ్ళీ కళ్యాణ్ చేసుకొని నువ్వు ఎక్కడగా నీకు స్టాండ్ నువ్వు వచ్చినాగా, నువ్వు ఛాన్స్ వచ్చినాగా నువ్వు స్టాండ్ తీసుకోవట్లేదని కళ్యాణ్ కలగ చేసుకున్నాడు. కళ్యాణ్ కలగ చేసుకున్నప్పుడు రీతు మధ్యలో ఏం పని? రీతు కెప్టెను, మంచి మనుషుని అంట అబాండాలు వేస్తున్నారంట. డెమాన్ మంచి మనిషి అంట, అబాండాలు ఏం వేస్తున్నారు? రీతుకు చేస్తున్నాడని అబాండాలు వేస్తున్నారంట. అబాండాలు అంటే వాస్తవం, అది రియల్ కనిపిస్తుంది బయటికి. అసలు రీతుకి ఏం పని? మధ్యలో ఎందుకు కలుగు చేసుకుంది? కెప్టెన్ లాగా ఉండాలి. వీళ్ళ నామినేషన్ ఆమెకి ఏం పని? ఎందుకు కలుగు చేసుకుంది? ఎందుకు మాట్లాడింది? సంచాలకుగా ఫెయిల్ అవుతుంది, గేమ్లో కన్ఫ్యూజ్ అయిపోతుంది, డెసిషన్లు రాంగ్ డెసిషన్ ఇస్తుంది. ఇక్కడ కూడా కలుగు చేసుకొని మాట్లాడది అవసరమా? ఇది నాకు సార్ ఖచ్చితంగా అడగాలి. నీకేం పని రీతు వాడి మధ్యలోకి వెళ్ళడానికి అని అడగాలి. ఇప్పుడు ఆమె కలుగు చేసుకోబట్టే కదా కళ్యాణ్ కోపం ఎక్కువైంది. ఆమె కలుగు చేసుకోబట్టి రాదు కదా. ప్రతిసారి అప్పుడు 4 వారంలో కెప్టెన్ సంగతి తీసుకొచ్చి పెడుతున్నారు. అప్పుడు మరి కళ్యాణ్ నిర్దాక్షిణ తీసేసింది కదా డెమాన్ ప్రేమతోటి రీతు. మరి అప్పుడు అతను బాధపడ్డాడు కదా. ఎవరిదైనా ఆ టైంలో తీసేసి ఎవరికైనా బాధ కలుగుతుంది, తర్వాత వాళ్ళు సార్ట్అవుట్ చేసుకుంటారు, ఓకే. అప్పుడు తీసుకొచ్చి పెట్టి ఇప్పుడు అక్కడ అంత పెద్ద గొడవ అవటానికి కారణం రీతు కలుగు చేసుకోబట్టే కదా. అబాండాలు వేసేస్తున్నావు, వేరుగా పోట్రీ చేస్తున్నా అంటే ఎవరికి వేరుగా ఏం పోట్రీ చేస్తున్నారు? అసలు బజ్జలో కూడా సీజ ఏం చెప్పింది? వాళ్ళు ట్రాక్ పెట్టుకోవడానికే వచ్చారు, ఆ ట్రాక్ వల్ల ఆడియన్స్ మీద వేసారు, పడిపోయారు. ఆ ట్రాక్లోనే కొట్లాడుతున్నారు తప్పితే ఎప్పుడు చూసినా కొట్టుకోవటం, లేదంటే హగ్గులు ఇచ్చుకోవటం, లేదంటే ఏదైనా చిన్న హెల్ప్ చేయగానే టక్కనే హగ్ చేసుకుంటుంది పవన్ని. హగ్ చేసుకొని మనవాడేమో సైలెంట్ అయిపోతాడు, ఏం మాట్లాడితే హగ్గులు ఇచ్చుకోవటం, ఒకడొకడు తినిపించుకోవటం. ఏ రీతి తింటే చేత కదా, ప్రతిసారి డెమాన్ తినిపించాలి. ఏం తినిపించడానికే హౌస్కి వెళ్ళినట్టున్నాడు డెమాన్. నేను వాళ్ళ నాన్నగారు ఏం చెప్పారు, అటువంటి పరిస్థితిలో ఉండి కూడా వాళ్ళ నాన్నగారు వచ్చి స్టేజ్ మీదకి వచ్చి రావట్లేదు పాపం ఆయనకి. అంత ఇదిగా మాట్లాడితే, అంత ఇది ఓపెన్గా చెప్పాడు ఫ్రెండ్ కూడా. అయినా కానీ మారకుండా ఇప్పుడు కూడా రీతు పక్క సపోర్ట్ చేస్తూ రీతుతో మాట్లాడుతున్నాడు కళ్యాణ్. ఆగరాని పోయి కళ్యాణ్ గొంతు పట్టుకుంటాడా? ఎవరి మేలు కోసం మాట్లాడుతుంది? డెమాన్ మేలు కోసమే కదా వాళ్ళందరూ మాట్లాడుతుంది. స్టాండ్ తీసుకోవట్లేదు, మాట్లాడట్లేదు, అన్నీ సాక్రిఫైస్ చేస్తున్నాడే కదా వాడు మాట్లాడుతుంది. తన డెమాన్ పక్కన సపోర్ట్ చేసేవాళ్ళకి కూడా దూరం చేసుకుంటూ మాట్లాడితే ఎట్ట కుదురుతుంది? గొంతు పట్టుకోగానే అక్కడ ఇమాన్లు పెద్దగా అరిచాడే అని సంజన పక్కకు తీసుకెళ్ళి తప్పు ఇలా చేయకూడదు అని గట్టిగా మాట్లాడింది. రేపు నాకు సార్ అడుగుతారు, అసలు మొన్న కూడా గేట్ తీసి పంపించేస్తే పోయేది. అగ్ని పరీక్ష అప్పుడు కూడా డెమాన్కి ఛాన్స్ లేదు అక్కడ. ఈ ట్రాక్ వల్ల డెమాన్ తీసుకున్నారు ఎక్స్ట్రా, అంతే తప్పితే వేరేది ఏం లేదు అక్కడ. వాళ్ళ కళ్ళు అంతమంది తిరుగుతున్నారు, ఏం ఒకే దుప్పట్లు ఇద్దరు దొరకపోతే ఏం పోయింది? అది చూసి అందరు కళ్ళు మూసుకొని వెనక్కి వెళ్ళిపోయారు. ఇమానుయేల్, సంజన ఎంత ఓర్చుకుంటారు వాళ్ళు? ఓర్చుకోలేరు కదా. ప్రతిసారి ఓర్చుకుంటూ ఉంటే సరిపోదు కదా. వచ్చిన కాడ నుంచి ఇదే భజన అయ్యా. వాడు కడుపు మండి సీక్రెట్ కొంతమంది నామినేట్ చేశారు, కొంతమంది ఓపెన్గా చేస్తున్నారు. ఇది డెమాన్ మారకపోతే అట్లా కుదరదు కదా. అట్లా నామినేట్ చేశాడు. నెక్స్ట్ రీతు ఛాన్స్ వచ్చినప్పుడు కళ్యాణ్ నామినేట్ చేస్తా, నీకు ఎన్నిసార్లు నువ్వు అప్పుడు తీసేసావు, ఇప్పుడు తీసేసావు, కండిషన్షిప్ తీసేసావు, నువ్వు ఆడితే గేమ్, మేము ఆడితే గేమ్ కదా అన్నట్టు మాట్లాడుతుంది. నువ్వు ఆడితే గేమ్ అంటే ఆటలో గేమ్ పరంగా డెసిషన్ తీసుకోవటం, దానికి తగ్గట్టు ప్రవర్తించడం, దానికి తగ్గట్టు డిఫెండ్ చేసుకోవటం, దానికి తగ్గట్టు ఏదైనా హెల్ప్ కావాలంటే సాక్రిఫైస్ చేసుకోవటం, అడుక్కోవడం తప్పులేదు. మరి ఓపెన్గా ఫుల్గా సాక్రిఫైస్ చేసేస్తుంటే ఎవరు వచ్చుకుంటారు? కళ్యాణ్ మీదకి నామినేట్ చేసింది. ఎందుకు? డెమాన్ చేసినట్టు కాబట్టి కళ్యాణ్ చేస్తుంది, రివెంజ్ నామినేషన్లా చేస్తుంది. మేమేమనుకున్న ఏం చేయకపోతే ఎవరు పోట్రే చేస్తారు? అది క్లియర్ కట్గా కనిపిస్తుంది కదా.
ఇప్పుడు తండ్రి ఫోటో కావాలని అన్నది. నాకు వద్దు సార్, నాకు ఫ్యామిలీ నా కళల్లో కనపడతారు, రీతుకి ఏంటి సార్ అంటే అందరు కళల్లో కనపడలేదు ఫ్యామిలీ. ఇదే డిమాండ్లో మార్పు రావాల్సింది, ఇదే డిమాండ్. మరి కళ్యాణ్ మీద అంత కోపం మీద గొంతు పట్టుకున్నవాడు మరి రీతుని ఎందుకు అరవడం? అరుస్తాడు, పక్కొచ్చి ఏడుస్తాడు. ఏంది ఇది? ఏమా నేను నామినేట్ చేస్తా అన్నాను, నాకంటే ఇది చాలా ఇష్టం, నేను నామినేట్ చేయండి, నాకు ఏడిపోతుందని ఏడుస్తాడు. ఇంత సేఫ్ గేమ్ ఏంది ఇది? అక్కడ పనికిరాదు, లాస్ట్కి వచ్చింది. ఇంకా సేఫ్ గేమ్లో ఉంటేలాగా, ఇంకా ట్రాకుల్లో ఉంటేలాగా. సెకండ్ నామినేషన్ సంజన చేస్తుంది. సంజన చేస్తూ, సంజన వైల్డ్ ఫైర్స్ వచ్చిన దగ్గర నీ ఆట కనిపించట్లేదు, అందుకని నేను నామినేట్ చేస్తున్నానంటే, కనిపించట్లేదంటే అంత ఛాన్స్ తనకు దొరకలేదు. అప్పుడప్పుడు మధ్యలో అందరు కదిలిస్తూనే ఉంది కానీ దొరకలేదు. ఏమేమంటుంది, నీకులాగా నేను ట్రాకులు పెట్టుకొని రాలేదు, నీకులాగా అఫైర్లు పెట్టుకొని రాలేదు, నీకులాగా డీల్ చేసుకొని రాలేదు, మొత్తం ఓపెన్ వదిలేసింది. పట్టింది. ఎందుకు? నేను నిద్రలో దుప్పట్లో దూరితే సంజనానే కళ్ళు మూసుకొని వెళ్ళింది. ఏమంటుంది సంజన, మీ ట్రాకులు, మీరు డీల్స్ మేము రాలేదు, మేము కళ్ళు మూసుకొని పండుకోవాల్సి వస్తుంది మీరు చేసే మాటలకి పనులకి, మేము వాడి తిరిగి కళ్ళు మూసుకొని పండుకుంటున్నామంటే వాడికి ఎంత బాధేసి ఉంటుంది. అవన్నీ చూసి బాధేస్తేనే అది ఓపెన్ అప్ అయింది సంజన. దానికి ఇమ్మానులు వచ్చి ఆ మాట తప్ప పెద్దగా అనకలే, అది ఆడపిల్ల జీవితం కదా అని అన్నట్టు ఏమేమో లేని పొందని బయటికి చెప్తున్నానని రీతు ఏడుస్తుంది. ఆడపిల్ల కదా అని ఇమ్మానుయేల్కో మనకో అనిపిస్తే కాదు, ఆడపిల్ల నేనని రీతు కనిపించాలి. అంత ఓర్పు బట్టి సంజన చాలా సైలెంట్గా ఉండేది, చాలాసార్లు చెప్పింది. అక్కడ లైవ్లో కూడా ఏం మాట్లాడుకుంటున్నారు, వీళ్ళు ఏంది నిజంగా లవ్వేనా అని సంజన అంటే ఏమేమంటుంది తనుజ, లవ్ కాదు ఏం కాదు, వాళ్ళకి ఇష్టమైతే మనకెందుకు ఊరుకో అంటే వాళ్ళకి కూడా ఇసుగు పుడుతుంది. ఎంత చూస్తారు, 12 వారాలు చూస్తానే ఉన్నారు ఈ భజన. వాళ్ళకి కూడా ఇసుగుటి ఓపెన్ అయిపోయింది. సంజన పెద్దదానిగా అనేసింది ఓరు పట్టలేక. మరి ఎంతకాలం కళ్ళు మూసుకొని పడుకుంటాం, మేము కళ్ళు మూసుకొని అడిదిరిగి పండుకుంటున్నాం అంటే 10 మంది ఉన్న చోట ఎంతవరకు ఉండాలి? ఆడపిల్ల ఉన్న చోట ఆడపిల్ల ఉండాలి. ఆడపిల్ల ఆ మాట అనకూడదని ఇమ్మానుయేల్ సంజన వారించాడు. బాగానే ఉంది, కరెక్ట్ స్టాండ్ తీసుకున్నాడు అక్కడ. ఇప్పుడు రీతు వాళ్ళ అమ్మ వచ్చి ఇమ్మానుయేల్ నీ పక్కన పెట్టుకోమన్నాను, నువ్వేం చేసావని అంటే హౌస్లోకి వచ్చిన ఒక 1 అవర్ కూడా ఇమ్మానుయేల్ పక్కన లేదు. అదే ఇమ్మానుయేల్ అంటుంది, వాళ్ళమ్మ నా పక్కన పెట్టుకోమంది, 1 అవర్ కూడా నా పక్కన లేదు, రావడంతో అటు వెళ్ళిపోయింది, ఇంక నేనేంట కాపాడాలి అని ఇమ్మానుయేల్ అంటున్నాడు. వాడు పట్టి ఉండలేక ఓపెన్ అప్ అయ్యి సంజన. మిగతా వాళ్ళందరూ ఓపెన్గా మాట్లాడకుండా సీక్రెట్గా నామినేట్ చేశారు. తనుజ కానీ ఇమ్మానుయేల్ కానీ ఓపెన్గా స్టాండ్ తీసుకొని మొహం పగలట్టు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేసింది సంజన. మరి ఇప్పుడు కానీ మారుద్దా రీతు? మారదు. కేవలం రీతు గుండే ప్రతి ఒక్కళ్ళు బయట నుంచి వచ్చినట్టు కూడా డెమాన్ నీ గుండా రీతు గుండా నీ ఆట పోతుంది. తను స్టాండర్డ్గా తన మైండ్ తోటి ఆడుతుంది, నీకే బొర్రలేదు, నువ్వు ఆలోచించుకో. ఇంతమంది చెప్తున్నా కానీ అదే ట్రాక్లో అదే డీల్లో ఉంటేట కొన్నిసార్లు గేమ్ పరంగా మారాలా. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏదో అన్నారని బాధపడిపోయి ఏడ్చేస్తుంది రీతు. మరి జరుగుతున్న పనిలే కదా ఓపెన్గా చెప్పిందామా? మిగతా వాళ్ళు చెప్పలేదు, తను చెప్పింది. అదే అక్కడ తేడా. కళ్ళు మూసుకుని అటు తిరిగి పండుకుంటున్నామంటే ఎంత ఓర్చుకుంటే అటు తిరిగి పండుకుంటున్నారు వాళ్ళు. బాధ ఉంటుంది కదా అంతమందిలో అట్లా చేస్తున్నందుకు. మీరేమంటారు ఫ్రెండ్స్? రీతు చేసేది కరెక్టా, డెమాన్ చేసేది కరెక్టా? చిన్న కామెంట్ చేయండి. చివరికి వచ్చినా కూడా ఇదే డీల్లు, ఇదే సేఫ్ గేమ్లు ఇట్లా వ్యవహరించడం కరెక్టా? డెమాన్ని పూర్తిగా డెమాన్ని పూర్తిగా అట్ర ఫ్లాప్ చేసింది రీతునే. రీతు ఉండే డెమాన్ ఆటంతా పోయింది. లేకపోతే డెమాన్ వస్తే భయపడతారు వాళ్ళు ఆటలోకి రావాలంటే. ఎందుకంటే నిఖిల్ని భరణిగా నిద్దని 2 కాళ్ళ సుందర పెట్టి ఆపేసాడు. అంత బలరాంలాగా ఆడే ఆట ఆడతాడు, అంత మొండిగా ఆడతాడు డెమాన్. మళ్ళీ అట్లాంటి వాడిని తను ఆటే పోగొట్టింది. ఏ ఆటలో కూడా ఇప్పుడు వాళ్ళు కంటెండర్షిప్ ఇవ్వాలన్నా కానీ ఎట్లా ఇస్తారు? అన్ని సాక్రిఫైస్ చేస్తుంటే అరే ఇచ్చినా కానీ ఎవరికొకటి సాక్రిఫైస్ చేస్తాడు. రీతు అంటాడు వద్దురని ఎవరు వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు. సరే ఫ్రెండ్స్, ఇవన్నీ అన్నారు కదా, ఎవరు పాయింట్ కరెక్ట్గా ఉంది, ఎవరు రాంగ్ ఉన్నారు, ఎవరు రాంగ్ ఆలోచిస్తున్నారు, ఎవరు సంజన అనేది కరెక్టా కాదా, రీతు చేసేది కరెక్టా, కెప్టెన్గా ఉండి వాళ్ళని ఏమైనా దూరిపోవడం మాట కరెక్టా అనేది చిన్న కామెంట్ చేయండి. మరి మీ ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరో చూసుకోండి, చిన్న కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.